చేయించండి అని అడిగారు. దాది ఈరోజు शिवशक्ति महातेज सर्वदेवतातीतरूपिणम् पूर्णावतार चैतन्यम् शुभं जन्म महोत्सवम् शुभं जन्म महोत्सवम् शुभ जन्मोत्सवम् शुभ जन्मोत्सवम् श्री सत्य साई शतवर्ष जन्मोत्सवम् शुभ जन्मोत्सवम् जन्मोत्सवम् शुभ जन्मोत्सवम् जन्मोत्सवम् श्री सत्य साई शतवर्ष जन्मोत्सवम् जन्मोत्सवम् ప్రేమ స్వరూపులారా, ది బెస్ట్ వే టు లవ్ గాడ్ కొంచెం మేడం కొంచెం తప్పుకున్నామా చేయించండి అని అడిగారు. దాది ఈరోజు అలాగే సేవా వింగ్ లో కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది బాబా గారు అందరికీ కూడా ఆయన చేసి చూపించారండి. ఆయన ఈ కార్యక్రమం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు చేసి అందరికీ మాలాంటి వారందరికీ కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచి మనకున్న దాంట్లో
ఇతరులకి మనం సహాయం చేద్దాము అన్న కాన్సెప్ట్తో ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా రన్ అవుతుందండి. కనుక ఈ గవర్నమెంట్ వారు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఇలా ఈ కార్యక్రమం చేయడం చాలా ముదాభం అండి. మరి సమయం ఎంత ఉందో తెలియదు. వారి ద్వారా ఒక ఆదర్శవంతంగా ఇక్కడ మన సీతారాంపురంలో ఆర్గనైజేషన్ ఉంది, సత్సాయి ఆర్గనైజేషను. మన రీసెంట్ మనకి బుడమైన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మన ఆర్గనైజేషన్ అనేది వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది ఫస్ట్ పర్సన్స్ టు రీచ్ ది నీడీ అండి. మా సేవాదళ మెంబర్స్ అందరూ కూడా ఆ రోజు మాకు యాక్చువల్గా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ జరిగేటప్పుడు ఆ రోజు మాకు న్యూస్ వచ్చింది ఇలా ఫ్లడ్స్ వచ్చి అంతా కూడా అని. ఇమీడియట్గా ఇక్కడ ఫుడ్ తయారు చేయించి తీసుకెళ్ళి మా వాలంటీర్స్ అందరూ కూడా ఇవాళ ఆ రోజు కార్యక్రమాల్లో ఇవాళ మనకి ఈనాడు పేపర్లో వేసిన దాంట్లో కూడా వీక్లీ దాంట్లో మన వాళ్ళు చేసిన సర్వీస్ యాక్టివిటీస్ గురించి కూడా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఏకల రోజు దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి అక్కడ పర్సనల్గా నీడీ పర్సన్స్కి ఏదో అక్కడ ఇచ్చాము అంటే ఇచ్చేసి వచ్చేసినట్టుగా కాకుండా లోపలికి వెళ్ళి ఆ కన్సర్న్ నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు వెళ్ళి అందజేయడం జరిగింది. ఆ ఫ్లడ్స్ తగ్గేదాకా కూడా మనం చేయడం జరిగింది. అలాగే మా సెంట్రల్ ట్రస్ట్ నుంచి మా సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గారు రత్నాకర్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వాళ్ళందరికీ ఒక 7,000 కిట్లు మా ప్రొవిజన్స్ అన్ని తయారు చేయించి అక్కడ వాళ్ళందరికీ నీడీ పర్సన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కింద మేము టేకప్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జెంట్స్కి ఏసీ రిపేరింగు, వాషింగ్ మెషిన్స్ అవన్నీ రిపేర్ చేయడం ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి 40 డేస్. అలాగే మహిళలకి కుట్టు మిషన్ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పుట్టపర్తి తీసుకువెళ్ళి అక్కడ కుట్టు మిషన్లు అలాగే వీళ్ళకి ఈ కిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలా మాకు తోచిన దాంట్లో స్వామివారు చెప్పిన దాన్ని పాటించడానికి మేమందరూ కూడా ట్రై చేస్తూ మా యూత్ వింగ్ కానీ అలాగే అందరూ కూడా ఒక డెడికేటెడ్గా సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. కనుక ఈ బాబావారి శతవర్ష దినోత్సవ వేడుకలకి ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మేమందరూ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సో ఈ అవకాశం కలిగించిన కలెక్టర్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. జై సాయిరాం. ఈనాటి కార్యక్రమం భగవాన్ సాయిబాబా గారి శత జయంతి కార్యక్రమాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవతో జీవో కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాగా భగవాన్ సాయిబాబా గారిది జయంతిని స్టేట్ ఫంక్షన్గా చేయడము. ఇది చాలా అరుదైన అవకాశము. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక పైన పెద్దలందరికీ అలాగే సత్సాయి సేవా సమితి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సో సాయిబాబా గారు ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు సాయిబాబా గారి ఆలోచన ఎలాగా మొదలైంది. సో ఆ తల్లి కోరిన సంకల్పాన్ని నెరవేరించే దిశలో ఆయన సమాజానికే ఒక ఆదర్శంగా నిలిచారు. సో సమాజంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకొని దానికి ఏ ప్రకారంగా మనము సొల్యూషన్ తీసుకురాగలమని ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలిచారు. సో ఆయన చేసిన సామాజిక సేవలు ఈరోజు లక్షలాది మంది కోట్లాది మందికి జీవనాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితేనేంటి, సర్వీస్ అయితేనేంటి, అలాగే రిలీజియస్ వింగ్ అయితే ఇప్పుడు 3 వింగ్స్ గురించి పెద్దలు చెప్పారు. ఆ 3 వింగ్స్లో కూడా వాళ్ళు ఎంతో లక్షలాది మందికి ఈరోజు రీచ్ అవుతున్నారు. ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు హెల్త్, సో ఒకవైపు సోషల్ సర్వీస్ ఇలా చేసుకుంటూ మంచితనాన్ని పంచుతూ ఉన్నారు. సో మీకు అందరికీ తెలిసే ఉంది సాయిబాబా గారు చెప్పిన మూల మంత్రం ఏంటంటే సో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడు, ప్రతి ఒక్కరిలో ప్రేమ పంచమనేది. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసే ఉంది మన ప్రపంచంలో ఎంత మంచితనం మనం ఎంత స్ప్రెడ్ చేస్తామో అంత మంచిగా మనం కూడా ఉంటాము. సో లవ్ బిగెట్స్ లవ్ అని ఏదైతే చెప్తామో అదే హేట్ బిగెట్స్ హేట్స్ అని చెప్తాము. మనం ఏది ఆలోచిస్తామో, మనం ఏది పంచుతామో మనకి అదే తిరిగి వస్తుంది. సాయిబాబా గారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే అదే ఉద్దేశం. ఇది ఈ తరాలకి, ఈ పిల్లలకి, ముఖ్యంగా యూత్కి చాలా ఇంపార్టెంట్. పిల్లలు వింటున్నారా? మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసి యంగ్ జనరేషన్స్ స్పీడ్గా అన్ని ప్రపంచం మొబైల్లో ఉంటుందని తిరుగుతున్నారు. కానీ
సో దాంట్లో విలువలు చాలా ఇంపార్టెంట్. సో మనము విలువలు లేకుండా మనము గనక జీవనం నడిపించాలనుకుంటే సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో చివరికి చాలా చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి కష్టాలు పడకూడదు, రాకూడదంటే ఈ పెద్దలు చెప్పిన విలువల్ని మనము కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య చూస్తూ ఉన్నాము సీనియర్ సిటిజన్షిప్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితేనేంటి, అలాగే మనకు విమెన్స్ ప్రొటెక్షన్ గురించి ఉన్న చట్టాల గురించి మనం చూస్తుంటే మనకు ఏదో మనకు సంబంధం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ వృద్ధాశ్రమంలో వదిలేసి పిల్లలు ఎక్కడో ఫారిన్లో వెళ్ళి లేదా ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద పని చేసుకుంటూ ఉన్నారు. సో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించని బాబాగారు ఎంత చక్కగా చెప్పింది దీనికే. మీరు పక్కన ఉన్న వాళ్ళని ప్రేమిస్తారో తెలియదు, అట్లీస్ట్ మీ తల్లిదండ్రులను ప్రేమించు ఫస్ట్. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అది చేస్తే చాలా అందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో అప్పుడే బాబాగారు చెప్పారు. కాబట్టి ఈ విలువల్ని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో, ఆయన చెప్పిన ఏదైతే మాటలను ఎంత మనము ప్రాక్టీస్ చేస్తామో అంత మనం బాగుంటాము, సమాజం బాగుంటుంది. అప్పుడే మనం అనుకునే లక్ష్యాలు అయితే ఉన్నాయో, వికసిత్ భారత్ కావచ్చు, స్వర్ణాంధ్ర కావచ్చు, ఇవన్నీ మనం సాధించడానికి ఈ విలువలు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమనేమో గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా పుట్టపర్తికి వచ్చి బాబాగారి శత జయంతిలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులందరూ ప్రతి ఒక్కరిని మొత్తం రాష్ట్రాన్ని ఈరోజు స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నారంటే అది బాబాగారు ఇచ్చిన విలువ, మనకు ఆయన ఇచ్చిన ఆశయాలు, అలాగే ఆయన ఆదర్శాలు. దీన్ని కూడా మనం పాటిస్తే కంపల్సరీగా మన రాష్ట్రంలో కూడా అలాగే మన జిల్లాలో కూడా మనం ఎప్పుడు ముందంజలో ఉండొచ్చు, మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించవచ్చు. మీకు అందరికీ తెలుసు కదా, వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనం అందరం దాంట్లో కృషి చేయాలి. మనమందరూ ఒక పాజిటివ్గా ఆలోచించాలి. మనమందరూ మన పనిలో వృద్ధి రావాలి. అప్పుడే మనం అనుకున్న వృద్ధి రేట్లో వస్తుంది. అప్పుడే మనము వికసిత భారత్ని సాధించగలుగుతాము. సో వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్రాన్ని అనుకుంటే కంపల్సరీగా బాబాగారి ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన ఇచ్చిన ఆదర్శాలను మనం పాటించాల్సింది ఎంతో అవసరం ఉంది అని సిద్ధంగా తెలియజేసుకుంటూ, ఒక షార్ట్ నోటీస్లోనే చెప్పినప్పటికీ సాయిబాబా సేవా సమితి వాళ్ళు ఎంతో సహృదయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు ఆయన ఆశయాల్ని, సో ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవులు, అలాగే రచయితలు, అలాగే కార్టూనిస్టులు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు. చాలా అరుదైన అవకాశం. బాబాగారి ఆశయాలు, ఆయన ఆలోచనల్ని సమాజానికి, ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు ఎంతో దోహదపడతారు. మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం అలాగే ఆయన ఆశయాలు ప్రజలకి చేరువేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి వందిస్తూ సాయిరామ్. థ్యాంక్ యూ. కార్యకర్తలంతా కూడా సత్కారంలో పాల్గొనాలి. ప్రేమించడమే మానవత్వం, సేవించడమే మానవత్వం అన్న బాబా వాక్కుల్ని నిజం చేస్తూ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చేస్తున్న కార్యక్రమానికి సహకరించిన సత్సాయి సేవా సమితి స్పిరిచువల్ కోఆర్డినేటర్ ఝాన్సీ గారిని కూడా సత్కరించవలసిందిగా ఝాన్సీ గారిని వీరంతా సత్సాయి సేవా సమితి సీతారాంపురం. ఓకే సార్. సార్